ఆపరేషన్ కగార్తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న మావోయిస్టు పార్టీకి మరో తేరుకేలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే అగ్ర నాయకులను పోగొట్టుకుని క్యాడర్ లొంగుబాట్లతో సతమతమవుతోన్న మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అబూజ్ మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. నక్సలిజంపై పోలీసులు జరుపుతోన్న 5 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం ఇదే తొలిసారి. ఆపరేషన్ కగార్ అనేది పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి. 1969లో భారత్లో పుట్టిన నక్సలిజంను 2025 నాటికి కూడా, అంటే గత 55 ఏళ్లుగా ఎంత నిర్మూలిద్దామన్నా కొనసాగుతూనే ఉంది. నక్సల్స్ రహిత భారత్ను 2026 మార్చి 31 నాటికి సాధిస్తామని హోంమంత్రి అమిత్ షా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే మావోలు 540 మంది దళ సభ్యులను కోల్పోయారు. ఏఓబి కమిటీ తన ఉనికినే కోల్పోయింది. ఈ నేపథ్యంలో నక్సలైట్ ఉద్యమం బతకగలదా అనే అంశం మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నక్సలైట్లు, నక్సలిజం, భారత రాజ్యాంగంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో నక్సలిజం పుట్టుపూర్వోత్తరాలు, దాని చరిత్ర, నక్సలిజంపై ప్రభుత్వ విధానం గురించి చర్చిద్దాం. మనతో ఉన్నారు రాజ్యాంగ నిపుణులు ఎంజీ రావు గారు. నమస్తే. నిన్న జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులకు చాలా పెద్ద దెబ్బని చెప్పాలి. సుప్రీం కమాండర్నే కోల్పోయింది. మావోయిస్టులు సుప్రీం కమాండర్ని కోల్పోయారు. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, నక్సల్స్ రహిత భారత్ని మార్చి 31, 2026 వరకు ఖచ్చితంగా తీసుకొస్తాము అని చెప్పేసి. సో ఆపరేషన్ కగార్తో నక్సలిజం ఎండ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? అమిత్ షా గారు నక్సల్స్ ముక్త్ భారత్ అంటున్నారు. అది ఎప్పటికీ 2026 మార్చి 31 నాటికి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అమిత్ షా గారు చెప్పేది నక్సలిజం ఎండ్ అవుతుందనా, నక్సలైట్లు ఎండ్ అవుతున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్. నక్సలిజం వేరు, నక్సలైట్లు వేరు. 1969లో పుట్టిన ఈ నక్సలిజం 55 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎందరో ప్రైమ్ మినిస్టర్లు, అప్పుడు ఇందిరా గారి నుంచి ఆపరేషన్ స్లీప్ చేజ్ నుండి ఇప్పుడు ఆపరేషన్ కగార్, ఈ మధ్యలో ఆపరేషన్ గ్రీన్ హంట్, ఇవన్నీ కొనసాగుతున్న నక్సలిజం మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఇది ఇక్కడ ప్రధానమైన చర్చ ఏంటంటే గత 75 సంవత్సరాల భారతదేశ రాజ్యాంగ చరిత్రలో నక్సలిజం ఎందుకు కొనసాగుతుంది? ఇక్కడ అమిత్ షా గారు అన్నది నక్సలైట్లు ఎండ్ అవుతున్నారానా, నక్సలిజం ఎండ్ అవుతుందా అనేది ఇక్కడ బేసిక్ క్వశ్చన్. ఇక్కడ నక్సలైట్లు ఎండ్ అవుతారు. అమిత్ షా గారు అన్నట్టు నక్సలైట్లు గ్యారంటీగా ఎండ్ అవుతారు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఎందుకంటే భారతదేశానికి అంత బలం ఉంది. ఒక భారత సాయుధ బలగాలు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. న్యూ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. నక్సలైట్లు అడవుల్లో దాక్కున్న, అక్కడ టెర్రరిస్టులు ఆపరేషన్ సింధూర్లో కొట్టినట్టు ఇక్కడ ఆపరేషన్ కగార్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది. నక్సలైట్లు ఎండ్ అవుతారు. బట్ వాట్ అబౌట్ ది నక్సలిజం? నక్సలిజం వేరు, నక్సలైట్లు వేరు. వీటి రెండిట్లకి డిఫరెన్స్ తెలియాలి. అంటే అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారికి ఇది తెలియదనే కాదు. నక్సలిజం అంటే అది ఒక ఐడియాలజీ, సైద్ధాంతిక పరంగా ఉన్నది. ఈ నక్సల్స్ ఐడియాలజీ ఏంటంటే ఈ మార్క్సిస్టు, కార్ల్ మార్క్సు, లెనినిస్టు, రష్యా నిర్మాత లెనినిస్టు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత చైనా నిర్మాత కూడా మావో, ఈ లెనిన్, మావో వాళ్ళకి మూలమైన కార్ల్ మార్క్స్ ఐడియాలజీ నుంచి అది తెచ్చుకున్నది నక్సలిజం. నక్సలైట్లు ఎండ్ అవుతారు, వాళ్ళు ఫిజికల్గా భౌతికంగా ఎండ్ అయిపోతారు. బట్ నక్సలిజం ఎండ్ అవ్వాలంటే దాని యొక్క మూల కారణాన్ని కొట్టాలి. దాని మూల కారణాన్ని కొట్టడం ఎవరికి సాధ్యం? ఆ శక్తి ఎవరికి ఉంది? అది సాయుధ బలగాలకు లేదు, భారతదేశంలో ఎవరికీ లేదు. కానీ సజీవ పత్రమైన భారత రాజ్యాంగానికి ఉంది. భారత రాజ్యాంగంలో చెప్పిన ఒక మూల సూత్రాన్ని మనం నక్సలిజంలో అమలు జరపకపోవడం వల్ల ఈ నక్సలిజం ఉంది. నక్సలైట్లు ఎండ్ అవుతున్నారు. కాసు సన్యాల తర్వాత మజుందారు, తర్వాత కొత్తపల్లి సీతారామయ్య, వీళ్ళందరూ ఎండ్ అవుతారు. ఇందులో ఇప్పుడు ఈరోజు ఈ కేశవరావు గారు కూడా ఎండ్ అవుతారు. ఇంకో నాయకుడు పుట్టుకొస్తారు, వాళ్ళు ఎండ్ అవుతారు. కానీ ఈ సైద్ధాంతికత ఎప్పుడు పోతుంది? ఈ సైద్ధాంతికత, నక్సలిజం యొక్క సైద్ధాంతికత ఐడియాలజీ అనే వాళ్ళు ఏంటి? ఎస్టాబ్లిషింగ్ ది స్టేట్ అంటే వాళ్ళు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఒక తుపాకీ బ్యారెల్ ద్వారా, తుపాకీ గొట్టం ద్వారా కూల్చి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వాళ్ళ కర్షక ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది మావో ఐడియాలజీ, లెనిన్ ఐడియాలజీ, కార్ల్ మార్క్స్ ఐడియాలజీ. దాన్ని కొట్టాలి అంటే భారత రాజ్యాంగంలో ఉన్న, భారత సజీవ పత్రమైన భారత రాజ్యాంగంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలనే ఒక అద్భుతమైన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ప్రజాస్వామ్య బద్ధాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ప్రజల మనసులోంచి నక్సలిజాన్ని తీసేస్తున్నామా?
పీడితులు లేకుండా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. అంటే నక్సల్స్ భారత అమిత్ షా గారు చెప్పినట్టు నక్సలిజం పోవాలి కానీ నక్సలైట్లు కాదు. నక్సలిజం పోతే నక్సలైట్లు ఆటోమేటిక్గా పోతారండి. కాబట్టి భారత రాజ్యాంగం సజీవ పత్రం అమలు చేయాలనేది ఇక్కడ మూల సూత్రం. మీరు నక్సలిజం గురించి అలాగే రాజ్యాంగం గురించి చాలా డీటెయిల్డ్గా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి భారత రాజ్యాంగం నక్సలిజాన్ని ప్రోత్సహించదు. కానీ నక్సలిజం ఎందుకు పుట్టింది భారత్లో? అంటే రాజ్యాంగం అమలులో ఉన్న లోపాల వల్లే నక్సలిజం పుట్టిందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నక్సలిజం ఏం చెప్తుంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది. ఈరోజు అమిత్ షా గారు అయినా మోడీ గారు మాట్లాడుతున్నారు, అంతకుముందు ఇందిరాగాంధీ మాట్లాడారు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. ప్రతి ప్రధాని తీవ్రమైన కృషి చేస్తున్నారు నక్సలిజాన్ని ఎండ చేయడానికి, అంతం చేయడానికి. కానీ వాళ్ళు ఎండ చేసే విధానం భారత రాజ్యాంగం ఐడియాలజీ ఉండాలి. ఇక్కడ ఐడియాలజికల్ ఈ వార్ అనేది ఈ ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య జరుగుతున్నది కాదు. భారత రాజ్యాంగానికి అక్కడ ఎక్కడో పుట్టిన మావో లెనినిస్టులు ఐడియాలజీకి జరుగుతున్న ఒక యుద్ధం ఇది సైద్ధాంతికపరమైన యుద్ధం. ఎంత అంటే ఒక చిన్న కథ చెప్తానండి మీకు. అలెగ్జాండరు పురుషోత్తముడిని చంపడానికి వస్తాడు లాస్ట్ డే. ఇంకా పురుషోత్తముడు ఓడిపోయే పరిస్థితి, ఇంకా చనిపోతాడు, భౌతికంగా ఇంకా ఏమీ లేదు ఎంత పోరాడినా. అప్పుడు అంటాడు పురుషోత్తముడిని అలెగ్జాండర్, నువ్వెందుకు లొంగుతలేదు, చచ్చిపోయే దశకు వచ్చింది కదా, నీ కూడు లేదు, అందరూ చనిపోతారు, నీ భార్య చనిపోద్ది, కడుపుతో ఉన్న నీ భార్య చనిపోద్ది, ఎందుకు లొంగుతలేదు, నీకు ఇంత గర్వం ఏంటి అంటాడు మన పురుషోత్తముడిని అలెగ్జాండర్. అప్పుడు అలెగ్జాండర్కి పురుషోత్తముడు ఒక సమాధానం చెప్తాడండి, నువ్వు నన్ను ఎండ చేయొచ్చు, నా కడుపులో పుట్టే బిడ్డను ఎండ చేయొచ్చు, తర్వాత పుట్టే బిడ్డలందరూ నేను ఫాలో అవుతున్న సైద్ధాంతికత ఉంటుంది, అదే అఖండ భారత్, మా భారత్ అనే ఒక సిద్ధాంతాన్ని, ద ఐడియా ఆఫ్ ఇండియా అని నువ్వెవరు ఎండ చేయడానికి అంటాడు. అప్పుడు అర్థమవుద్ది ఈ వీడి అలెగ్జాండర్కి. అప్పుడు లొంగుతాడు. అలెగ్జాండర్ లొంగింది పురుషోత్తముడు కాదు, పురుషోత్తముడు అమలుపరుస్తున్న ఐడియాలజీ, ద ఐడియా ఆఫ్ ఇండియాకి. సైద్ధాంతికత ఎప్పుడు మూలం. సైద్ధాంతికత నేను చంపలేను కాబట్టి నేనే ఓడిపోయినాను, పురుషోత్తముడి దగ్గర అలెగ్జాండర్ ఓడిపోయి కత్తి కాళ్ళ దగ్గర పెడతాడండి. ఇది ఇక్కడ మనం ఎందుకు అమలు జరుపుతలేదు? భారత రాజ్యాంగం ఐడియాలజీ ఏంటి, ఇక్కడ నక్సలిజం ఐడియాలజీ అంటే ఇది తెలుసుకోకుండా ఏ డిస్కషన్ కూడా చేయకూడదు. ఏది చేసినా అది పైపైనే ఉంటుంది, సర్ఫేస్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నక్సల్స్ ఐడియాలజీ ఏంటి, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం. దానికి వాళ్ళు మావో, ఈ 1949లో చైనా నిర్మాత అయిన మావో తెచ్చుకుంటారు. తర్వాత డెంగ్ జియోపింగ్ ఐడియాలజీ తెచ్చుకున్నారు వాళ్ళు. కర్షకులు కార్మికుల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని. తర్వాత మార్క్సిస్ట్ అదే చెప్తాడు, శ్రామిక ప్రభుత్వాన్ని. తర్వాత లెనిన్ దాన్ని అమలుపరిచి సోవియట్ యూనియన్ అమలుపరిచిన ఆయన. ఇంత ఐడియాలజీ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇది హింస ప్రధానం. ఈ హింస అనేది ఉండకూడదు, ఈ హింసకే సావు తప్పదు, అదే ఈ ఎన్కౌంటరు. హింస ఎప్పుడు హింసతోనే పాడవుతుంది. ఈ హింస భారతదేశంలో కుదరదు. ఇలాంటి ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ భారత రాజ్యాంగం ఐడియాలజీ చూడండి. భారత రాజ్యాంగం ఐడియాలజీ ఏంటి, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమని ఉంటుంది, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని పీఠికలో చెప్పినప్పుడు అక్కడ మన ఫిలాసఫీ ఉంటుంది, మన సైద్ధాంతికత ఉంటుంది. మనం ఏమని ప్రకటించుకున్నాం, భారతదేశాన్ని ఒక సావరిన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య ఒక సెక్యులర్ రిపబ్లిక్గా మనం సోషలిస్ట్ అనే పదాలు ఉపయోగించి ఒక రిపబ్లిక్గా ప్రకటించుకున్నాం. అది మన ఐడియాలజీ. ఇదే పీఠికలో మనం ఇంకోటి చెప్తున్నాం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. సామాజిక ఆర్థిక ఇవన్నీ వరుసగా ఉంటాయండి, ఆర్థిక ముందు పెట్టడానికి లేదు. సామాజిక న్యాయం, తర్వాత ఆర్థిక న్యాయం, తర్వాత రాజకీయ న్యాయం. ఇది మన ఐడియాలజీ. దీన్ని ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం, ప్రజలందరూ భాగస్వామ్యులు, మనమే తయారు చేసుకున్న రాజ్యాంగం. ఇది నక్సలిజానికి పూర్తిగా యాంటీడోట్. మన ప్రజాస్వామ్యం ఒక అద్భుతం. ఎక్కడ సోవియట్ యూనియన్ ఓడిపోయింది, తర్వాత అంటే లెనిన్ ఓడిపోయారు, మార్క్స్ ఓడిపోయారు, వాళ్ళు అంతమైపోయింది సోవియట్ యూనియన్. రష్యా కూడా, చైనా కూడా ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది పాడుబడిన ఐడియాలజీ. ఇప్పుడు ప్రపంచీకరణ జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి మించిన రాజకీయ ఐడియాలజీ లేదు. భారత రాజ్యాంగం నిర్మాతలు తీసుకున్నారు. ఇది భారత సంస్కృతికి అనుకూలంగా ఉంది, భారతీయులు యాక్సెప్ట్ చేశారు. దీన్నే ఒకరోజు మావో కూడా అంటారు. మన కాసు సైన్యాలు మజుందార్లు మావోని కలవడానికి వెళ్తే చైనాలో మావో అంటాడంటండి ఒక పదం, మీ భారతదేశం హింసకనే ప్రతిబంధించదు, హింసను ఫాలో అవ్వదు, మేము ఎప్పుడు నక్సలిజం మీరు సక్సెస్ అవ్వర్రా, ఎందుకురా అని మావోయే ఒప్పుకోవాల్సిన పరిస్థితి భారత ప్రజాస్వామ్యం ముందు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది సైద్ధాంతికత. ఇప్పుడు నక్సలిజం అనే దాన్ని కొట్టాలి అంటే నక్సలైట్ని కాదు, నక్సలిజం పుట్టిన ఐడియాలజీ రూట్ కాజని కొట్టాలి.
ఈ రూట్ కాజ్ని కొట్టాలి అంటే భారత రాజ్యాంగ సైద్ధాంతికతని మనం అమలుపరిచి తీరాలి. ఇది ఇక్కడే మన విఫలం ఉంది. కానీ అందువల్ల ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతులేదండి 50 సంవత్సరాలుగా. ఇప్పటి వరకే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వీటి ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం నాటికే సుమారు 12,000 మంది చనిపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఏంటి, నక్సలైట్లు ఏంటి, ప్రజలేంటి, ఎంతో కొన్ని వేల కోట్ల, ఎంతో వెనకబాటుతనం. ఇంత దాన్ని అయినా ఎందుకు ఎండ్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే ఆ సైద్ధాంతికతకి, నక్సలిజం సైద్ధాంతికత మూలాన్ని కొట్టాలి. అది దానికి కత్తి భారత రాజ్యాంగం, అహింస, హింసకి అహింస. దాన్ని మనం మరవకూడదు. 1969లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరీలో పుట్టింది ఈ నక్సలిజం. ఇప్పటి వరకు 56th ఇయర్ ఇది. కానీ ఇప్పటికీ కూడా నిర్మూలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అసలు నక్సలిజం ఎందుకు పుట్టింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, దాని చరిత్ర ఏంటి, కాస్త డీటెయిల్డ్గా వివరించండి. ఏమి లేదండి, 1969 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947, ఆల్మోస్ట్ 22 సంవత్సరాలకి. అంటే ఒక 25 సంవత్సరాలు స్వతంత్ర అనంతరం పుట్టింది నక్సలిజం. ఈ నక్సలిజం అనేది మావో, లెనినిస్టు, ఈ కార్ల్ మార్క్స్ ఐడియాలజీ తీసుకున్న 25 సంవత్సరాల తర్వాత నక్సల్ బరీ అనే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక కుగ్రామంలో పుట్టిందే నక్సల్ బరీ ఉద్యమం. నక్సల్ బరీ విలేజ్లో పుట్టింది కాబట్టి దాన్ని నక్సలైజం అని మనం పిలుస్తున్నాం అన్నమాట. ఇది కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 47 తర్వాత 1947 నాటికి భారతీయులు ఒక ఉత్సాహం వచ్చింది. 250 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ పాలన, అంతకుముందు ముస్లిమ్స్ చక్రవర్తుల పాలన, పర్షియన్స్ వాళ్ళ పాలన, అంటే 1500 సంవత్సరాల భారతీయులు పరిపాలించుకోవడం మానేసిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రానికి అందరికీ హోప్స్ వచ్చినాయి. అబ్బా మనకి స్వతంత్రం వచ్చింది, అన్నీ కలలు అవుతాయి. అందుకనే ఉందిలే మంచి కాలం ముందునని ఒక పాట కూడా ఉంటుంది తెలుగులో, గుర్తుపెట్టుకోండి. ఉందిలే మంచి కాలం ముందున, ఆ పాటలో వచ్చిన కాలాలన్నమాట 1967, 69. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 1969 నాటికి భారతదేశంలో ఒక ఆశావాహ దృక్పథం లేకుండా పోయింది. ఎందుకు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా అన్ని సంపన్న వచ్చేద్ది, ఈ పేదరికం పోద్ది, ధరలు తగ్గిపోతాయి, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే హోప్స్ నిల్ అయిపోయినాయండి. ఎందుకంటే మొదటి 2వ పంచవర్ష ప్రణాళికలు సక్సెస్ అయినా ఫుడ్ ప్రాబ్లం వచ్చేసింది, ఆహార భద్రత లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1962 యుద్ధం, 1965 యుద్ధాలు, మళ్ళీ మొదటికి వచ్చింది విషయం. ఈ టైంలో ఈ నక్సల్ బరీ వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మన శ్రీకాకుళం కూడా, ఈ ప్రాంతాల్లో దోపిడీ ఎక్కువైపోయింది. భూస్వామ్యులు పోలేదు, భూస్వామ్య చట్టాలు విఫలమైపోయినాయి, భూ సంస్కరణలు విఫలమైపోయినాయి, దోపిడీ యథావిధిగా ఉంది. ఈ భూస్వాముల మీద వీళ్ళు తిరగబడ్డం వల్ల ఈ భారతదేశంలో వెనకబాటుతనం, నిరుద్యోగం వల్ల పుట్టింది ఈ నక్సల్ బరీ ఉద్యమం. అక్కడ వీళ్ళు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు కేశవరావు గారు చూడండి, ఈ వరంగల్లో త్రిబుల్ ఐటీలో చదువుకున్న వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ ఐడియాలజీని అమలుపరుచుకుని, మావో లెనినిస్ట్ ఐడియాలు తీసుకుని పేదల తరపున, అంటే పేదల దోపిడీని అరికట్టడానికి వచ్చారు 1969. ఈ 1969లో ముఖ్యంగా కాసు సన్యాలు, చారు మజుందారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ నాయకులు ఉంటారు. ఇప్పుడు చూడండి, గణపతి, ఈ కేశవరావు, ఈ భారతదేశంలో ఉన్న నక్సలిజాన్ని అంతటికీ నాయకులు ఏపీఏ ప్రొడ్యూస్ చేసిందా అన్నట్టు ఉంటాయి. ఎక్కువగా అప్పటి నుంచే నాయకులు వచ్చేసారు. అక్కడ నక్సల్ బరీ ఉద్యమంలో పుట్టింది. వెంటనే శ్రీకాకుళంలో 1969లో పుడితే 1967, 69లో వెంటనే శ్రీకాకుళంలో వచ్చేసిందనమాట. వెంపటపు సత్యం అనే ఒక టీచర్ తీసుకొచ్చేశాడు ఆ ఉద్యమాన్ని. అక్కడ శ్రీకాకుళంలో భూస్వాములను పెట్టి అక్కడి నుంచి వచ్చిందండి. 1969లో బాగా ఉంది, 70లో బాగా విస్తరించింది అది. ఇంకా మర్డర్ల దగ్గరికి, పోలీసులను చంపడానికి వెళ్ళిపోయింది. అప్పుడు 1971లో ఆపరేషన్ బ్లూ, ఈ 1971 యుద్ధం జరిగింది ఇందిరాగాంధీ. అదే మాణిక్షాసి ఉపయోగించుకుని, అదే ఆపరేషన్ స్లీప్ చేజ్ అనే ఒక ఆపరేషన్ పెట్టి కాసు సైన్యాల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. చారు మజుందార్ని కాసు సైన్యాలను పట్టుకుని జైల్లో పడేయడం జరిగింది. విశాఖపట్నం ఈ జైల్లో పెద్ద లీడర్లు మర్డర్ అయిపోయారు. ఈవెన్ వెంపటపు సత్యం ఎన్కౌంటర్ అయిపోయారు. ఈ నక్సలిజాన్ని బ్రూట్ ఫోర్స్తో ఇందిరాగాంధీ అనగదొక్కేసిందండి. మళ్ళీ కాస్త గ్యాప్. అప్పుడు 1971లో వాళ్ళు CPI-ML, మావోయిస్టు లెనినిస్ట్ అనే ఒక పార్టీని పెడతారు 1971లో. ఈ పార్టీ 4 సంవత్సరాల తర్వాత స్ప్లిట్ అయిపోతుంది. మళ్ళీ స్ప్లిట్ అయ్యి 1970లోనే ఇప్పుడు CPI-M అని, ఇప్పుడు రాజా గారు ఇవన్నీ వచ్చిన ప్రజాస్వామ్యం ద్వారా పీస్ఫుల్గా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానికి కొన్ని పొలిటికల్ పార్టీస్ వస్తాయి. కానీ హింసనే ఎన్నుకున్న వాళ్ళు CPI మావోయిస్ట్ కింద డివైడ్ అయిపోతారు. ఇప్పుడు రాజా
ఈ కేరళ ఉన్న నంబూద్రి ప్రసాద్ వీళ్ళందరూ ఏంటంటే పీస్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు అనమాట. ఇది కానీ హింసను ఎన్నుకున్న వాళ్ళు అడవులు పాలైపోతారన్నమాట. ఇలాగ వస్తారు. కానీ 1950లో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది ఒకటి వస్తుంది, చాలా తీవ్రవాద సంస్థ అండి అది 1980లో. ఇక 1980లో అంతా నక్సలిజం బాగా స్ప్రెడ్ అయిపోయింది భౌగోళికంగా. 1990లో అది ఏకంగా పశుపతి టు తిరుపతి రెడ్ కారిడార్ అంటారనమాట. ఈ రెడ్ కారిడార్ అది ఎక్కడి నుంచి ఉంది? నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్ కాఠ్మాండు దగ్గర నుంచి కింద తిరుపతి తమిళనాడు దగ్గర ఉన్న, అంటే మన ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు దగ్గర ఉన్న తిరుపతి. అంటే ఎన్ని రాష్ట్రాలండి సుమారు అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కొంచెం అటు కూడా, తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. అంటే భారతదేశంలో ట్రైబల్ ఏరియాస్, మౌంటైనస్ ఏరియాస్ భౌగోళికంగా విస్తరణ జరిగింది. చారిత్రకంగా చూస్తే ఇంత భయంకరం స్ప్రెడ్ అయిపోయి ఎంతో లీడర్లు వచ్చారు. మళ్ళీ ఇది అక్కడ ఆగలేదు. 90లో 2000 సంవత్సరంలో వీళ్ళు పాకిస్తాన్ ISIతోను ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న తీవ్రవాదాల సంస్థలు, ఎస్పెషల్లీ నేషనల్ సోషలిస్ట్ నాగాలాండ్ NSC అనేది, ఇజ్జాగ్ మూవీ అనేది చాలా డేంజరస్ గ్రూప్ ఉంటుంది, దాంతో సంబంధాలు పెట్టుకోవడం. ఇప్పుడు కేశవరావు గారు చనిపోయిన ఆయన రిపోర్టెడ్లీ LTTE నుంచి మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన ISI ద్వారా కొంచెం ట్రైనింగ్లు ఉన్నాయి. ఎంత ప్రమాదంగా తయారు చేయరు చూడండి. IED లాంటి అత్యాధునిక వెపన్స్ సంపాదించారు, రాకెట్ లాంచర్లు సంపాదించారు, ట్రైన్ డీరైల్ చేయడం, ఇవన్నీ. IED అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అంటే చాలా డేంజరస్ ఉంటాయి అవి. ఈ అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ ఏంటి, కొంతమంది మినిస్టర్లను చంపడం ఏంటి, అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి చాలామంది విక్టిమ్స్ ఉండడం ఏంటి, ట్రైన్సే డీరైల్మెంట్ అవ్వడం ఏంటి, తర్వాత 75-100 మంది భారత ఆర్మీ CSF బలగాలు చనిపోవడం. అంటే వాళ్ళు ఎంత టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారు అంటే టెర్రరిస్ట్ సంస్థలు పాకిస్తాన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు, అంత హింస పెడతారు వీళ్ళు. అందుకనే ఇంతగా మనం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది 2001 సంవత్సరంలో తీవ్రవాద అయిపోయింది. ఇది దీనికి పెద్ద ఊపి ఇప్పుడిచ్చిందంటే 2004. ఇది ఒక వాటర్ షెడ్ అనమాట నక్సల్స్ హిస్టరీలో ఇండియాలో. ఎందుకంటే ఒకప్పుడున్న మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, PW పీపుల్స్ వార్ గ్రూపు, అదేవిధంగా CPI-ML మావోయిస్టు లెనినిస్టు అనే ఒక పార్టీ, తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా వార్ఫేర్ అనేది ఒక తీవ్రమైన సంస్థ నక్సలిజం. ఈ 5 కలిసి ఇంకా చిన్న కలిసి ఒక 60 సంస్థలు కలిపి ఒకే సంస్థగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది CPI మావోయిస్టు. ఇప్పుడు దాని ప్రధాన కార్యదర్శి చచ్చిపోయినాయి. CPI మావోయిజం అనే పేరుతో మొత్తం భారతదేశంలో ఉన్న నక్సల్స్ గ్రూప్స్ అన్నీ కలిసిపోయి ఒకే సంస్థగా ఏర్పడి భారతదేశాన్ని వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారా కమ్యూనిస్ట్ మావోయిస్ట్ రాజ్యం తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో డేంజరస్. దీన్ని అరికట్టడానికి కూడా భారత ప్రభుత్వం ప్రాతిపదిక ఎన్నో చర్యలు తీసుకున్నా వాళ్ళు మాత్రం 1969 నుంచి 2025 ఇప్పటి వరకే వాళ్ళు నిర్విఘ్నంగా ఏదో ప్రాంతంలో కొనసాగుతూనే ఉన్నారు. వాళ్ళ దళాలు సుమారు చూస్తే ఎంత తగ్గిపోయినా వాళ్ళకి డైరెక్ట్గా నక్సల్స్ ఆయుధాలు పెట్టుకున్న వాళ్ళు కొన్ని వేల మంది, 100 మందే ఉండొచ్చు. కానీ నక్సలిజంతో ప్రభావితం అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ట్రైబల్స్ అందరూ ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళకి అది ఫ్యూయల్. తర్వాత ఇంకోటి ఏంటంటే నక్సలిజ చరిత్రలో వాళ్ళ డబ్బు, ఆయుధాలు బయట నుంచి తెచ్చుకోవడం, 2 డబ్బులకి ఎక్స్టోర్షన్ తర్వాత పెద్ద కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయడం, చెక్ పోస్టులు పెట్టి వసూలు చేయడం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మైనింగ్ నుంచి చేయడం వల్ల వాళ్ళకి డబ్బు నిర్విఘ్నంగా వస్తుంది. ఈ మధ్యలో డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఫేక్ కరెన్సీ, కౌంటర్ఫిట్ కరెన్సీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు డబ్బులు అన్నీ సమకూర్చుకుంటున్నారు. మనం ఎక్కువగా నక్సలిజం ఉనికిని మనం ఆంధ్ర ఒడిశా బోర్డర్లో చూస్తూ ఉంటాం. ఛత్తీస్గఢ్, మీరు చెప్తున్నట్టుగా జార్ఖండ్, ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు ఎక్కువగా ట్రైబల్స్ ఉన్న ఏరియాల్లోనే నక్సలిజం ఉండడానికి గల కారణం ఏంటి? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు నక్సలైట్స్ నక్సలిజంగా వాళ్ళ సైద్ధాంతికంగా ఎక్కడ ఉంటున్నారు అనేది ప్రధానం అనమాట. ఇప్పుడు మావోయిస్టు, లెనినిస్టు వాళ్ళు అర్బన్ ఏరియాలో అన్నీ ఉంటారు. కానీ భారతదేశంలో నక్సలిజం పుట్టింది అడవి ప్రాంతంలో, అది స్ప్రెడ్ అయింది అడవి ప్రాంతంలో. ఇప్పుడు రెడ్ కారిడార్గా చెప్పుకునేది అంతా అడవి ప్రాంతం. వీళ్ళంతా ఎక్కడ ఉంటారంటే ట్రైబల్ ఏరియాస్, గిరిజనులు నివసించే ప్రాంతాలు ఉంటారు. గిరిజనులు ఎక్కడ నివసిస్తారు? భారత రాజ్యాంగం ప్రకారం గిరిజనులు అంటే ఎవరంటే 5th, 6th షెడ్యూల్ చెప్తున్నాయి అనమాట. వీళ్ళు ఏంటి, ఎవరు అంటే ఈ 5th షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైబల్స్ ఎక్కువగా 80% ట్రైబల్స్ సెంట్రల్ ఇండియా, మధ్య భారతం అయిన మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో పురూలియా డిస్టిక్కు, మహారాష్ట్రలో విదర్భ ఏరియా, తెలంగాణలో మీకు తెలుసు ఆదిలాబాదు ఈ ప్రాంతం, భద్రాద్రి ఈ ప్రాంతం, అదే ఆంధ్రప్రదేశ్లో ఈ మన్యం ప్రాంతం, తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతం, ఈ కేరళ, ఇదంతా పర్వత
అదేవిధంగా అటవీ ప్రాంతాల్లోనే వాళ్ళు సెక్లూడెడ్గా ట్రైబల్స్ నివసిస్తారన్నమాట. ఈ ప్రాంతంలో నక్సలిజం ఉంటుంది. ఎందుకు ఈ ప్రాంతంలో ఉంటారు అంటే ఈ ప్రాంతమే భారతదేశ బలహీనత కాబట్టి. ఎందుకు బలహీనత? భారత రాజ్యాంగంలో చెప్పబడిన 5th 6th షెడ్యూల్, అంటే షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్, షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంది భారత రాజ్యాంగంలో. 5, 6 షెడ్యూల్సే భారత రాజ్యాంగంలో నెలకొల్పబడింది. ఎందుకంటే ట్రైబల్స్ రక్షణ, దానికి గవర్నర్కి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఈ 5th 6th షెడ్యూల్స్ ప్రకారం ఎన్నో మంచి రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి అమలు కావడం లేదు. ఈ రెండు, వీళ్ళు ట్రైబల్ ఏరియాలకి దోపిడీ. ఎందుకు ఇక్కడే ఉంటారు అంటే దోపిడీ ఎక్కువగా ఉంటుంది. మన దురదృష్టమో మన దౌర్భాగ్యమో అనుకోవాలి. ఆ ప్రాంతాలే భారత అభివృద్ధికి పోషకాలు, అభివృద్ధికి ఫ్యూయల్ ఇస్తాయి, ఇంధనాన్ని ఇస్తాయి. ఎందుకు? మన భారతదేశ నీటి వనరులు అంటే ప్రాజెక్టులు, ఈ రిజర్వాయర్లు ఇవన్నీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అన్ని ట్రైబల్ ఏరియాస్లో పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఒక డ్యామ్ ఇప్పుడు పర్వత ప్రాంతంలోనే కట్టాలి, అక్కడే నీళ్లు, అక్కడే ట్రైబల్ నివసిస్తారు. ఈ డ్యాములు కట్టడానికి పెద్ద పెద్ద మైనింగ్లు అమలుపరచడం, అక్కడే మినరల్ ఉంది. భారతదేశంలో 90% మినరల్ వెల్త్ ట్రైబల్ ఏరియాస్లో ఉంది. అంటే పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. నీటి వనరుల్లో 90% అటవీ అక్కడే ఉన్నాయి, అదే వినియోగించుకోగలం. సో నీటిని వినియోగించుకోవాలన్నా, మైనింగ్ తవ్వి భారత వృద్ధికి పాటుపడాలన్నా ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు రీప్లేస్మెంట్ కావాలి. సో దీది వాళ్ళని విక్టిమ్ చేస్తుంది. ఇక్కడ ఆర్ఆర్ పాలసీ అని ఇలాంటి అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం కడుతున్నామండి, పోలవరంలో ఆర్ఆర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉంటుంది, భూమికి భూమి ఇవన్నీ అని. అమలయ్యిందా? పోలవరం కట్టడానికే డబ్బులు ఆలోచిస్తున్నాం, మరి వాళ్ళ పునరావాసానికి డబ్బులు లేవు. ఇప్పుడు ట్రైబల్స్ అందరూ చూడండి, పోలవరం డ్యామ్ అప్పర్ లిమిట్లో ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 5 మండలాలు, వరరామచంద్రపురం, భద్రాచలం ఇవన్నీ వాటిలో ట్రైబల్స్ లక్షలాది మంది ట్రైబల్ని పునరావాసం వేరే కేంద్రాలకు తరలించాం. మరి వాళ్ళకి డబ్బులు వేయి, వాటిని ఏది? వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ సంస్కృతి ఏది? వాళ్ళు విక్టిమ్స్, అలీనియేషన్, పరాయికుడు. దాన్ని ఈ నక్సలైట్లు ఆసరా చేసుకుంటారు. ఇది నార్త్ ఈస్ట్లో నక్సలైట్లు ఆసరా చేసుకుంటారు. భూస్వాములు చేసే ఆగడాలను నక్సలైట్లు చేసుకుంటారు. ఒక సింపుల్ చెప్తున్నానండి, ఒక బీడీ ఆకులు సేకరించే ఒక ఉమెన్ దగ్గర, ఒక గిరిజన స్త్రీ దగ్గర ఈ మధ్యవర్తులకి వెళ్ళి తక్కువ డబ్బులు కొంటారు. ఆవిడ దోపిడీ. ఈ దోపిడీని ఎవరు అడికడతారు? వాళ్ళు మేమున్నాం, రాబిన్హుడ్ లాగా మేమున్నాం ఇలా అని వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో అందువల్ల ట్రైబల్ ఏరియాలో వాళ్ళు మానసికంగా జయించి అక్కడ కొనసాగుతున్నారు. అందుకే ఈ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్ ప్రాంతాల్లోనే నక్సలిజం ఉంది అని చెప్పొచ్చు. 1969లో పుట్టింది నక్సలిజం, 56 ఇయర్స్గా కొనసాగుతోంది, ఇది 2025. సో నక్సలిజం పుట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎండ్ అవ్వకపోవడానికి, అంటే స్టిల్ కొనసాగడానికి కారణం ఏంటి? ఏమి లేదండి, నక్సలిజం ఎందుకు కొనసాగుతుంది ఇక్కడ సూటిగా చెప్తుంది. భారత రాజ్యాంగాన్ని అమలుపరచలేకపోవడం వల్ల. ఈ విషయాన్ని మనం సూటిగా ఈ తప్పుని అంగీకరించినప్పుడే నక్సలిజం మనం ఎండ చేయగలుగుతాం. 2009లో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక మాట అన్నారు, ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ. భారతదేశ సార్వభౌమత్వానికి పెద్ద థ్రెట్ ఏదన్నా ఉందంటే అది నక్సలిజం అని చెప్పి ఒప్పుకున్నారు. అదే 2009లో ఆయన ఒక డెవలప్మెంటల్ అప్రోచ్ అని తీసుకొచ్చారు. ఈ నక్సలిజం అయినప్పటికీ నక్సలిజం ఎండగాలేదు, అంటే ఎందుకు అభివృద్ధి ఇంకా జాగలేదు అక్కడ. ఇందా చెప్పిన కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రాంతాల్లో నక్సలిజం ఉంది. వీళ్ళ అభివృద్ధి ఎందుకు కొనసాగడం లేదు అంటే ఇక్కడ చాలా పెద్దది. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది, నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే 2002, 2004లో రిలీజ్ చేశారు. ఇక్కడ ఏమని చెప్తుంది? ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశం మొత్తం జనాభాలో పై స్థాయిలో ఉన్న 1% ఆఫ్ ది పాపులేషనే, అంటే పై స్థాయిలో అప్పర్ కేటగిరీలో ఉన్న 1% ఆఫ్ ది పాపులేషన్ భారతదేశంలో ఉన్న సంపదలో 40% వాళ్ళ చేతిలో ఉంది అనేది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే భారతదేశంలో దిగువన ఉన్న 50% పాపులేషను కేవలం వాళ్ళు 3% సంపద వాళ్ళ చేతిలో ఉందంట. అంటే దిగువ 50% పాపులేషన్ దగ్గర 3% సంపద ఉంటే టాప్ మోస్ట్ 1% దగ్గర 40% సంపద ఉంది. ఇది ఏం చెప్తుందండి? ఇన్ఈక్వాలిటీ, సమ్మిళిత అభివృద్ధి లేదు. ఈ విషయంలో మనం ఫెయిల్ అయ్యాం, ఇది ఒప్పుకుంటున్నాం. అందుకనే 11th, 12th 5 years ప్లాన్లో మనం ఏం చెప్తాం? ఇప్పుడు నీతి ఆయోగ్ ప్లాన్లో టువర్డ్స్ మోర్ ఇంక్లూజివ్, టువర్డ్స్ హయ్యర్ గ్రోత్ కాదు, సమ్మిళిత అభివృద్ధి కావాలి, వృద్ధి కాదు. భారతదేశం వృద్ధి వెనకాల పడుతున్నాం. ఎవరైనా ఇప్పుడు చూడండి, జీడిపి గ్రోత్ ఎంత,
మరి సమ్మిళిత అభివృద్ధి ఆ వృద్ధి ఫలాలు ఎవరికి చేరుతున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ విషయంలో భారత రాజ్యాంగాన్ని మనం అమలుపరచలేకపోయాం. భారత రాజ్యాంగం ఇందాక నేను చెప్పినట్టు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు అంటుంది. మనకి రాజకీయ న్యాయం లేదు, ఆర్థిక న్యాయం లేదు, సామాజిక న్యాయం అసలా లేదు. ట్రైబల్ ఏరియాస్లో అక్కడ నక్సలైట్లు ఉన్నారు. ఇదే మన్మోహన్ సింగ్ గారు ఇంకొక మాట కూడా చెప్తారు, భారత టెర్రరిజాన్ని మనం ఎదుర్కోగలమండి. ఒక టెర్రరిస్టు చనిపోతే ఈరోజు ఆ హఫీజ్ సయ్యద్, బిన్ లాడెన్ ఎవరిని చనిపోయినా మన భారతీయులు అసహించుకుంటారు. వాడు శవం దొరికితే 100 ముక్కలు కట్ చేస్తాం. కానీ ఒక నక్సలైటు చనిపోతే ఈరోజు చూడండి, కేశవరావు చనిపోతే కేశవరాన్ని అసహించుకుంటున్నారా? భారతదేశంలో ఎన్ని స్మారక స్తూపాలు ఉన్నాయి నక్సలైట్ల కోసం? టెర్రరిస్టులకు లేవు. భారతదేశంలో ఎన్ని లక్షల స్మారక స్తూపాలు ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి? వాళ్ళని ఒక భగత్ సింగ్లుగా పూజిస్తున్నారు. ఎందుకు? ఒక రాబిన్ హుడ్లుగా పూజిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దోపిడీని అరికడుతున్నారు. ఇది ట్రైబల్ ఏరియాలో వాళ్ళని దైవంగా చూస్తున్నారు. ఈరోజు కేశవరావు ఊరిలో విషాదం నెలకొంది. అదే టెర్రరిస్ట్ అయితే పట్టించుకో. టెర్రరిస్ట్ అయితే వాళ్ళ తల్లి కూడా చెప్తుంది, నాకు వాడి శవం కూడా నాకు వద్దని. కానీ నక్సలిజం చూడండి, వాళ్ళు ఎవరు నక్సలైట్లు? మన బ్రదరన్. ఒక కుటుంబంలో తప్పట అడిగేసిన ఒక బ్రదరన్. వాళ్ళకి వాడి చనిపోయిన రక్త సంబంధం వల్ల ఒక రిలేషన్ ఉంటుంది. ఈ నక్సలైట్లు దారి తప్పిన వెధవలు, దారి తప్పిన వాళ్ళు సైద్ధాంతిక పరంగా, కానీ వాళ్ళు దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ఇండియా. కొంతమంది పీపుల్ వాళ్ళకి ఆదర్శం అవుతున్నారు. ఇది ఇక్కడ ఇందుకు నక్సలిజం కొనసాగుతుంది. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండండి. రాజ్యాంగంలో చెప్పబడిన 5-6వ షెడ్యూల్ని, రాజ్యాంగ పీఠికలో చెప్పండి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలని, అదేవిధంగా ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అని చెప్పబడే భారత రాజ్యాంగ ముఖ్య లక్ష్యాలు మనం చేరుకున్నామా అంటే చేరుకోలేదు. ఈ చేరుకోకపోవడం వల్ల ఆ బలహీనతని ఆసరాగా చేసుకుని ఆ మావోలు, లెనిన్లు వాళ్ళు ఇంకా బతుకుండి మన భారతదేశంలో విపత్తు చేస్తున్నారు. కాబట్టి నక్సలిజాన్ని కొనసాగకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా విఫలమైపోతుంది. భారత ప్రభుత్వం 2000 సంవత్సరం వరకే దీన్ని ఒక చట్టపరమైన సమస్యగా తీసుకుంది, కాబట్టి గెలవలేకపోయింది. 2000 సంవత్సరం నుంచి ఒక అభివృద్ధి పదాన్ని తీసుకుంది. దీనికి ఒకే ప్రబల ఉదాహరణ చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నక్సలిజం లేదు. ఈరోజు కనుమరుగైపోయింది, తక్కువ ఉంది, అసలు లేదని చెప్పాలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ ఎలాగైతే పెట్టిందో అభివృద్ధిని కూడా ఆసరా చేసుకుంది, కాబట్టి నక్సలిజం లేదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళందరూ నక్సలైట్లకు నాయకులు. ఇండియా అంతా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ అంతా నక్సలిజం ఉంది ఆంధ్రప్రదేశ్ చుట్టూరు, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుట్టూరు. కానీ ఇక్కడ ఎందుకు లేదంటే అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఆసరా తీసుకోకపోవడం వల్ల నక్సలిజం ఇంకా కొనసాగుతుందండి. అంటే రాజ్యాంగం అమలు లేకపోవడం వల్లే, రాజ్యాంగ లక్ష్యాల్లో విఫలం అవ్వడం వల్లే నక్సలిజం కొనసాగుతుంది. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధించాలి అనేది నక్సల్స్ లక్ష్యం, కానీ వారు సాధించలేకపోయారు. ఈ నక్సలిజం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఏంట నష్టాలు? ఎస్ అండి, 1969 నుంచి 2025 వరకు, అంటే సుమారు 55-56 సంవత్సరాలుగా నక్సలిజం కొనసాగుతుంది. దీని దుష్ఫలితాలు, ర్యామిఫికేషన్స్ చూస్తే చాలా తీవ్రంగా భారతదేశం మీద ప్రభావం చూపింది. ఇదేంటంటే ప్రత్యక్షంగా ప్రాణ నష్టం. ఇప్పటివరకు 2000 నుంచి 2025 వరకు, 2000 వరకే సరిగ్గా లెక్కలే లేవు, అక్కడ కూడా వేల మంది చనిపోయారు 2000 వరకు. 1969 నుంచి 2000 నుంచి 2025 వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దాని ప్రకారం, అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ అంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వెబ్సైట్ ద్వారా సమాచార సేకరణ బట్టి చూస్తే 4000 మంది, 4000+ సివిలియన్స్, అమాయక ప్రజలు చనిపోయారు, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్. తర్వాత 4516 వరకే నక్సలైట్లు మరణించారు. తర్వాత 2600 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. 2600 మంది అంటే సుమారు 10 నుంచి 12,000 మంది మరణాలు సంభవించినాయి. ఇంక ఇంజరీస్ చాలా ఎక్కువ వేలల్లో ఉన్నాయి. దీని కాకుండా ఇది తీవ్రమైన నష్టం ఏంటంటే, ఒక ఆర్థిక నష్టం ఏంటంటే, ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, నక్సల్స్ ఇన్ఫెస్టెడ్ ఏరియాల్లో అభివృద్ధి శూన్యం. ఎందుకంటే వాళ్ళు భారత ప్రభుత్వ పథకాలు అమలుపరచనివ్వరు, ప్రజాస్వామ్యాన్ని స్ప్రెడ్ అవనివ్వరు, ఒక టెలిఫోన్ కనెక్షన్ రానివ్వరు, విద్యాలయాలను పేల్చేస్తారు. ఈ విధంగా వల్ల అక్కడికి పెట్టుబడులలో భారత ప్రభుత్వం కూడా సరిగ్గా అక్కడ ప్రజాస్వామ్యం పనిచేయదు. దీనివల్ల ఏమైంది, ఆర్థికంగా ఈ రెడ్ కారిడార్ అని చెప్పబడే పశుపతి టు తిరుపతి వరకే మధ్యలో చెప్పబడి ఈ ప్రాంతాలు, ముఖ్యంగా దండకారణ్యం, రామాయణంలో దండకారణ్యంలో రాముడు వెళ్ళి రాక్షసులను చంపి ఎలా విముక్తి చేద్దామనుకున్నాడో, మనం ఎంత చేసినా అక్కడ ఇప్పుడు ఒకప్పుడు రాక్షసులాగా ఇప్పుడు నక్సలైట్లు అభివృద్ధి జరగనివ్వరు, కరదోషంలాగా ఉంటారు వీళ్ళు.
అసలు అభివృద్ధే జరగనివ్వరు. కాబట్టి అభివృద్ధి శూన్యమైపోయింది. అక్కడ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ నష్టమైపోయింది. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎందుకంటే వాళ్ళు అమలు చేయనివ్వరు. ఒక రోడ్లు వేయడానికి రానివ్వరు. ఈ ఆర్థికంగా అభివృద్ధి శూన్యం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒడిశాలో కేబీకే డిస్టిక్ అని ఉంటుందండి. ఈ కోరాపుట్, బోలంగీరు, తర్వాత కియోంజార్ అని 3 జిల్లాలు ఉంటాయి. కేబీకే ఇది నోటోరియస్, ఆఫ్రికా ఖండంతో సమానంగా ఉంటుంది. స్టార్వేషన్ డెత్స్లు ఉంటాయి, ఎందుకంటే అది నక్సల్స్ ప్రభావితం. కానీ వనరులు చూస్తే ప్రపంచంలో అత్యధిక వనరులు ఉంటాయి. ఎన్ని వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యం. ఇది నక్సలిజం వల్ల డైరెక్ట్ ప్రభావం. తర్వాత సామాజికంగా ట్రైబల్ అభివృద్ధి చెందనివారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే హింస, భయంకరమైన హింస, అలజడులు, చట్టపరమైన సమస్యలు, చట్టబద్ధ సమస్యలు, ఇలా ఎన్నో రకాల నష్టాలు, దుష్ఫలితాలు, రామిఫికేషన్ ఈ నక్సలిజం వల్ల వస్తుంది. వీళ్ళు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయిపోతున్నారు. ప్రజాస్వామ్య బద్ధాన్ని, ప్రజాస్వామ్యాన్ని కొనసాగనివ్వరు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ అవ్వనివ్వరు, ఎంతసేపు మర్డర్లు. సో దారి తప్పి వెళ్తున్నారు. ఇది ఎంతో ఉంది. దీనివల్ల మానసికంగా కూడా క్షోభ ఆ ప్రాంతంలో. ఫర్ ఎగ్జాంపుల్ సల్వాజోడం, గ్రీన్ హంట్ పెడితే ట్రైబల్కి నరకం, ట్రైబల్ ఉమెన్కి హింస, నరకం. ఇటు పోలీసుల మధ్య, నక్సలైట్ల మధ్య ఏమీ కాని విధంగా ట్రైబల్ నరిగిపోతారు. ట్రైబల్ బాధలు చెప్పడానికి నా పదాలు సరిపోవు, కొన్ని బుక్కులు సరిపోవు, సాంస్కృతికంగా పద్యాలు కూడా సరిపోవు అన్నమాట. అంత తీవ్రమైన నష్టం నక్సలిజం వల్ల భారతదేశానికి తగులుతుంది. కాబట్టి వాళ్ళు ఎండ్ అవ్వాలి. గత 55 ఏళ్లుగా నక్సలిజాన్ని అంతం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ఆర్ హయాంలో మనం చూసాం, మావోయిస్టులతో శాంతి చర్చలు కూడా జరిపారు, కానీ అవి సక్సెస్ కాలేదు. అంటే ఈ 1969 నుంచి ఈ 2025 వరకు ఈ 56 ఏళ్లుగా నక్సలిజాన్ని అంతం చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల గురించి కాస్త డీటెయిల్డ్గా. ఎస్ అండి, 1969లో నక్సల్బరీ ప్రాంతంలో ఈ ఉద్యమం పుట్టినప్పటి నుండి, అంటే ఇందిరాగాంధీ అప్పుడు అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ నుంచి, అప్పుడు తర్వాత 1971 యుద్ధం చేసిన మానిక్ షా, బంగ్లాదేశ్ని విభజించిన మానిక్ షా ఇన్వాల్వ్మెంట్ నుండి ఇప్పటి వరకు 2025 అమిత్ షా, మోడీ ద్వయం వరకే ఈ మధ్యలో నక్సలిజాన్ని ఎండజేయడానికి భారత ప్రభుత్వం ఎంత నిర్విఘ్నంగా పనిచేస్తుందండి, నిర్విరామంగా పనిచేస్తుంది. 1969లోనే ఇందిరాగాంధీ వెంటనే పసిగట్టేసింది వీళ్ళు చాలా డేంజరస్ గాళ్ళు. చైనా 1962 యుద్ధంలో, చైనా యుద్ధం తర్వాత ఈ మావోయిస్ట్ ఐడియాలజీ భారతదేశంలోకి ప్రభావితం వచ్చింది. చైనా కూడా ప్రమోట్ చేసింది. ఇందిరాగాంధీ గుర్తుపెట్టుకుంది, చాలా పసిగట్టేసింది అనమాట. ఇది చాలా తీవ్రమైంది. బంగ్లాదేశ్ని ఎలా విభజించిందో, ఈ ఖలిస్తానీ మూమెంట్ ఎలా ఎండ్ చేసిందో, నక్సలిజం మీద కూడా అదే తీవ్రంగా ఆవిడ చర్యలు తీసుకుందనమాట. అందుకనే 1971లో ఆవిడ ఆపరేషన్ స్లీప్ చేజ్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. అందులో ఆర్మీని ఉపయోగించింది, పారామిలిటరీ దళాలను ఉపయోగించి నక్సల్బరీ దగ్గర చాలా తీవ్రమైన ఎన్కౌంటర్లు, చాలా ఫోర్సెస్ ఉపయోగించింది. ఈవిడ ఉపయోగించింది కేవలం చట్టబద్ధ అంటే చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారనే నెపంతోనే వాళ్ళని అటాక్ చేసింది. అంటే చట్టభద్రత సమస్యగానే ఇందిరాగాంధీ తీసుకుంది. ఇది 2000 సంవత్సరం వరకే కొనసాగిందనమాట. ఈ ఆపరేషన్ స్లీప్ చేజ్లో ఆ ఉద్యమానికి, నక్సలిజం ఉద్యమాన్ని భారతదేశంలో తీసుకొచ్చిన కాసు సైన్యాల్ని ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. ఎన్కౌంటర్ అయ్యారు. తర్వాత ఎంతోమంది నాయకులు ఎన్కౌంటర్ అయ్యారు. వెంపట సత్యం శ్రీకాకుళం దగ్గర ఎంతోమంది, వందలాది మంది ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. నక్సలిజం దాన్ని నాశనం చేసేశారు. తర్వాత చారు మజుందార్ని వీని తీసుకొచ్చి ఈ కాసు సైన్యాల్ని జైల్లో పెట్టారు. చారు మజుందార్ ఎన్కౌంటర్ అయ్యారు. ఈ చారు మజుందారు మొన్న 2003 వరకు, 2017 వరకు ఉన్న తర్వాత సూసైడ్ చేసుకున్నారు. ఆయన జైల్లో పెట్టడం జరిగింది. చాలా పెద్ద నాయకులు. తర్వాత ఈ విధంగా మీకు నక్సలిజాన్ని చట్టభద్రతలను చెడగొట్టే వాళ్ళగానే ఆ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఈ తర్వాత 1970లో వాళ్ళు ఏంటంటే 2 రాజకీయ పార్టీలుగా విడిపోయినాయి. ఒకటి ప్రజాస్వామ్యబద్ధమైన సిపిఐ మూమెంట్ వచ్చింది, రెండోది హింసను ఎన్నుకున్న వాళ్ళు వెళ్ళారన్నమాట. అప్పుడు భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత మిగిలిన వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు హింసను ఎదుర్కొని అడవుల్లో ట్రైబల్ ఏరియాలకి వెళ్ళిపోయారనమాట. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన చక్కగా ప్రజలతో మమేకమయ్యారు. ఇది చాలా పెద్ద వాటర్ షెడ్ అయింది. అక్కడ భారత ప్రభుత్వం ఎవరైతే తుపాకీతో ఎన్నుకున్నారో వాళ్ళ మీద ఆపరేషన్ కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నాయి. 1970లో 1980లో ఈ మూమెంటు భౌగోళికంగా భయంకరంగా స్ప్రెడ్ అయిపోయిందండి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి బాగా విస్తరించింది. ఎస్పెషల్లీ నల్లమల ఫారెస్ట్లో బాగా విస్తరించింది. తమిళనాడు కోయంబత్తూరు ఫారెస్ట్కి వచ్చేసింది. తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దండకారణ్యకి వెళ్ళింది. ఈ టైంలో రాష్ట్రాలు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి పోలీసుని మోడర్నైజ్ చేశారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో. ఆర్మీతో పాటు వీళ్ళు కూడా ఉండేవారు. వీళ్ళని అప్పుడు కూడా ఇది ఒక చట్టభద్రతలను పోగొట్టే ఒక దాని కిందే నక్సలిజాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు 1980లో మనకి పీపుల్స్ వార్ గ్రూప్ వచ్చిన తర్వాత 1990 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు గ్రే హౌండ్స్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది
భారతదేశంలో చాలా అద్భుతంగా పనిచేసింది. దాన్ని చూసుకునే భారత ప్రభుత్వం ఈ కమాండో దళాన్ని ఒకటి కూడా అక్కడ నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసిందంటే గ్రే హౌండ్స్ ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. ఇది పూర్తిగా నక్సలిజాన్ని ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అంతం చేసేసింది. కానీ ఈ అంతం చేసే విషయంలో డెవలప్మెంట్ అనేది కూడా ఒక ప్రాతిపదిక అయింది. దీన్ని ఆసరా చేసుకుని ఈ 2000, 2010 దశకం, 2020 దశకంలో, ఇప్పుడు వచ్చిన దశకంలో భారత ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ఒక ప్రాతిపదిక దొరికింది. ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ఎలా ఎండ్ అయింది, గ్రే హౌండ్స్ ఒకటైతే అభివృద్ధి పదం ఒకటి, దీన్ని ఆసరా చేసుకుని 2009లో భారత ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకుంది. నక్సలిజం ఎండ్ అవ్వాలంటే, నక్సలైట్లు పోవాలి అంటే దీనికి రూట్ కాజ్ మూలమైన అభివృద్ధి లేమి, ల్యాకింగ్ ఆఫ్ ది డెవలప్మెంటు, వీళ్ళ ఉన్న పరాయీకరణ పోగొట్టితేనే నక్సలిజం ఎండ్ అవుతుందని ఒక అద్భుతమైన సత్యాన్ని గ్రహించి ఒక అద్భుతమైన ప్రాతిపదిక తీసుకొచ్చింది అప్పుడు హోమ్ మినిస్ట్రీ. తీసుకొచ్చే అభివృద్ధి ఎలాగా, అందుకనే కొన్ని స్కీమ్స్ పెట్టిందండి. అవేంటి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ప్రోగ్రామ్, ఎఫెక్టెడ్ ఏరియా, నక్సలిజం ఎఫెక్ట్ ఉన్న ఏరియాలో అభివృద్ధి, లెఫ్ట్ వింగ్ LW స్కీమ్ అంటారు. రోడ్లు వేయడం, టెలిఫోన్ సౌకర్యాలు కల్పించడం, హాస్పిటల్లో ఇవి, తర్వాత ఆపరేషన్ సర్వశిక్ష అభియాను, ఈ స్కీమ్స్ అన్ని ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల భారతదేశ ప్రభుత్వానికి అద్భుతమైన నిధులు కూడా జరిగినాయి. దీంతో ఈ ఏపీ పేసా అని ఒక చట్టం ఉంటుందండి. ఆ పేసా ఏంటంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ అంటారు. ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా అక్కడ ఉన్న మైనింగు వీటి మీద ట్రైబల్ కూడా పార్టిసిపెంట్, వాళ్ళు కూడా వాటాదారులు అయ్యారు. ఒక అద్భుతమైన పథకం. తర్వాత రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అని ఎవరైనా పునరావాసం లేపేస్తే వాళ్ళకి పునరావాసానికి డబ్బులు కూడా అందులో ఉండేటట్టు RR యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. తర్వాత ఈ 2004, 2005లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఒక వాటర్ షెడ్ అని చెప్పవచ్చు. ట్రైబల్స్ హింస అవ్వకుండా అద్భుతంగా ట్రైబల్ కూడా ఫారెస్ట్ రైట్స్, కొన్ని హెక్టార్ల భూమి మీద వాళ్ళకి స్వతంత్రత ప్రకటించింది, ఫారెస్ట్ రీసోర్సెస్ ఉపయోగించుకునేటట్టు. సో ఇది ఈ విధంగా డెవలప్మెంట్, విద్య, వైద్యం, అభివృద్ధి, ఉద్యోగం, వాళ్ళ దోపిడీని అరికట్టడానికి ట్రైబల్ ల్యాండ్ల మీద పట్టాలు ఇవ్వడం, ఇవన్నీ తీసుకొస్తూనే ఆపరేషన్ సల్వార్ చూడడం, గ్రీన్ హంట్ అని 2009లో వచ్చిన మూమెంట్ ఇది ఉండేది. దానికి కూడా లొంగకుండా కొంతమంది నక్సలైట్లు ఉంటారు పిచ్చిగా, అదే మాకు ఐడియాలజీ అని, వాళ్ళని కోసం ఈ ఆపరేషన్ సల్వార్ చూడడం, గ్రీన్ హంట్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ వరకు ఈ డెవలప్మెంట్ అప్రోచ్ జరుగుతుంది. వాళ్ళని చట్టబద్ధల సమస్య కింద వాళ్ళు అంతం చేయడం జరుగుతుంది. కానీ ఏం చెప్పినా ఇప్పటికీ రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం ఈ దోపిడీలు అక్కడ పోలేదు కాబట్టి, ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందలేదు కాబట్టి, ఈ ప్రాంతంలో ఇంకా దోపిడీ ఉంది కాబట్టి నక్సలిజం ఇంకా కొనసాగుతూనే వెళ్తుంది. ఇది 1969 నుంచి 2025 మధ్యలో నక్సలిజం పరాకాష్ఠలో ఉన్నది 2009. అప్పుడు మొత్తం ఉన్న 550 జిల్లాల్లో సగం జిల్లాల నక్సల్స్ ప్రభావితం. అంటే భారత ప్రభుత్వాన్ని ఎంత ఛాలెంజ్ చేసే దశ కాదు. మ్యాప్లో ఉన్న మీకు ఆ రెడ్ కారిడార్ అంటే చూడండి ఎంత ఛాలెంజో. ఇప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో భారత ప్రభుత్వం అసలు గవర్నెన్సే లేదని చెప్పే విధంగా నక్సల్స్ ప్రభావితాలు అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగే ప్రాంతాల్లో. సో అంత ఛాలెంజ్. ఇప్పుడు మన్మోహన్ గారు అన్నట్టు ఇది సింగిల్ బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అండి, ఇది ఇప్పటికీ థ్రెట్. అందుకే భారత ప్రభుత్వం ప్రతిజ్ఞ పూనుతుంది దీన్ని అంతం చేయడానికి. ఈ 55 ఇయర్స్లో భద్రతా బలగాలు ఎన్కౌంటర్లలో ఎంతమందిని, భద్రతా దళాల ఎన్కౌంటర్లలో ఎంతమంది చనిపోతున్నా, ఎన్ని దెబ్బలు తగులుతూ ఉన్నా కూడా మావోయిస్టులు అలా నిలబడ్డారు. ఈ ప్రభుత్వాన్ని, భద్రతా బలగాల్ని ఎదిరించి ఎలా నిలబడుతున్నారు మావోయిస్టులు? అవునండి, ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రాంతం ఏంటి, గిరిజన ప్రాంతాలు. గిరిజనుల్లో వాళ్ళకి పలుకుబడి ఉంది. గిరిజనులే వాళ్ళకి సోర్స్ అవుతారు. వాళ్ళ నుంచి అన్ని సదుపాయాలు వెళుతూ ఉంటాయి అక్కడ ఉన్న మార్కెట్లు, జాతరల నుంచి. తర్వాత రెండో విషయం ఏంటంటే, వాళ్ళు అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అటవీల్లో వాళ్ళకి నక్కడానికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కలుగులు తవ్వుకుని వాటిల్లో ఉంటారు. 2 కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ కగారు ఈ మాన్సూన్స్ ఋతుపవనాలు వచ్చేటప్పటికి అది ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఋతుపవనాలు పడగానే వర్షాకాలంలో అడవులు గ్రీన్గా దట్టంగా తయారైపోతాయి. ఇంక ఎన్కౌంటర్ కుదరదు, సెక్యూరిటీ బలాలకే ప్రమాదం. అంటే ఈ నక్సలిజాన్ని ముగించేయాలి ఇప్పుడు ఆపరేషన్ని. అంటే ఈ ఋతుపవన కాలంలో అడవులు దట్టంగా ఉన్నప్పుడు, అందుకనే ఇలాంటి ఆపరేషన్లన్నీ వేసవి కాలంలో కొనసాగుతాయి, అడవులు ఎండిపోయి ఉంటాయి కాబట్టి. వాళ్ళ టాక్టిక్స్, ఆర్మీ టాక్టిక్స్ ఎక్కడ ఉండాలనేది, వాళ్ళు కూడా అధునాతన ఆయుధాలు ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీ బలాలని అదేవిధంగా ప్రతిఘటిస్తున్నారు వాళ్ళు, IED అనేవి. ఇప్పుడు ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత ఫస్ట్ కొన్ని నెలల పాటు ఏంటి, ల్యాండ్ మైన్స్ తీయడానికే నక్సల్స్ పెట్టిన ల్యాండ్ మైన్స్ తీయడానికే ఈ బలగాలకు జరిగిపోయింది. అంటే వాళ్ళ ప్రాంతం వెళ్ళడం కూడా అంత కష్టం అనమాట.
వాళ్ళని ముట్టడించాం. అందుకని 20,000 50,000 దళాలు మనం ఉపయోగిస్తున్నామంటే ఊరుకు చూసుకోండి. అంటే వాళ్ళు ఎందుకు కొనసాగుతున్నారంటే వాళ్ళు నక్కి ఉండడానికి అడవులు కొండ ప్రాంతాల్లో ఉండడం, ఆ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్లో వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే అక్కడ దోపిడీలు జరుగుతుంది కాబట్టి అందుకనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి డబ్బు అక్కడున్న మైనింగ్ నుంచి ప్రాజెక్టు నుంచి వాళ్ళు వసూలు చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే ఆ ప్రాజెక్టులు కొనసాగవు, వాటిని ఆపడం కష్టం. ఈ విధంగా అది కొనసాగుతుందండి. ఇప్పటికీ కూడా కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నేతృత్వంలో గవర్నమెంట్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో. ఇక కేరళ కమ్యూనిస్ట్ స్టోరీ ఏంటి చెప్తారా? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. దీని నుంచి మనం ఇప్పుడు ప్రభుత్వాలని లెసన్ నేర్వాలి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలో మన కేరళ చూపించింది అనమాట. అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సోవియట్ యూనియన్కి రష్యా కూడా పెద్ద షాక్ ఇచ్చింది కేరళ. ఏ విధంగా అంటే 1957లో నంబూద్రి ప్రసాద్ అనే ఒక కమ్యూనిస్టు తుపాకీ గొట్టం కాదు, ఐడియాలజీ చేంజ్ చేసుకుందాం, ఇది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగబద్ధంగా బ్యాలెట్ ద్వారా, అంటే తుపాకీ బ్యారెల్ కాదు, ప్రజాస్వామ్యం అనే బ్యారెల్ ఓటు ద్వారా నేను అధికారంలోకి వచ్చి చూపిస్తానని ఆయన అధికారంలోకి వచ్చి, కేరళ పీపుల్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అంటే మొట్టమొదటి ప్రజాస్వామ్య కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది కేరళ 1957. అది రష్యాలోని జరగలేదు, చైనాలో జరగలేదు, చెక్ రిపబ్లిక్ లాంటి కమ్యూనిస్ట్ నేషన్లో జరగలేదు, క్యూబాలో జరగలేదు. షాకింగ్ అనమాట ప్రపంచం. అలా వచ్చింది కమ్యూనిస్టు ప్రభుత్వం 1957. ఇప్పటికీ చూడండి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అధికారంలో ఉంటాయి. అంటే కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీలు అయినా ఏ నేషనల్ పార్టీ అయినా ఏదో ఒక కమ్యూనిస్ట్ పార్టీయే మెయిన్ అధికారంతో ఒప్పందం అలయిస్తూ వెళ్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీకు తెలుసు, యూడిఎఫ్, ఆయన కూడా కమ్యూనిస్టులే. ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చి కేరళని ఇప్పుడు హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్లో 100% లిటరసీ, హెల్త్లో దానికి తిరిగే లేదు కేరళకి. మీకు హెల్త్, కేరళ టీచర్స్ అంటే భారతదేశం అంతా ఫేమస్. కేరళ టీచర్స్, కేరళ నర్సెస్, ఉమెన్ ప్రోగ్రెస్ చూడండి. 3 మతాలు ఈక్వల్గా ఉంటాయి, లౌకిక రాజ్యాంగం కింద అక్కడ అమలు జరుగుతూ ఉంటుంది. ఒక అద్భుతం కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. టూరిజం అభివృద్ధి ఏంటి, ఫారిన్ వెళ్ళడం ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఏ విధంగా తీసుకోండి, భారతదేశంలో రిచెస్ట్ స్టేట్ అయిన మహారాష్ట్ర కూడా దాని ముందు నిలబడదు, ఢిల్లీ కూడా దాని ముందు నిలబడదు. అందుకనే కేరళ చీఫ్ మినిస్టర్ అంటారన్నమాట కేజ్రీవాల్ ఒకప్పుడు మాట్లాడితే, మీది ఢిల్లీ, మా కేరళ వచ్చి చూడండి. ఇది ఒక సమ్మిళిత అభివృద్ధి, ఒక సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. చూడండి, ఒక పేపర్లు అమ్ముకునే ఒక స్త్రీ, పాలు అమ్ముకునే ఒక స్త్రీ మేయర్ అయిపోయింది ఒక స్టేట్. ఇలా అన్ని న్యాయాలు. అంటే హెచ్డిఐ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది కదండి, హ్యూమన్ డెవలప్మెంట్, యుఎన్డిపి రిలీజ్ చేసేది. దాని ప్రకారం కేరళ అనేది ఎప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత అక్కడ ఏదో అపోజిషన్ పార్టీ కాదు, గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్లో అది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, అభివృద్ధిలో నెంబర్ 1. ఏ ఇండెక్స్ తీసుకోండి, ఏ సూచి తీసుకోండి, కేరళ ఫస్ట్ ప్లేస్. అంటే ఏంటి, కమ్యూనిస్టులు కూడా మిరాకిల్ క్రియేట్ చేశారు. అంటే ఈ కమ్యూనిస్టులు, ఈ నక్సలైట్లకు ఒక బుద్ధి జ్ఞానం నేర్పింది కేరళ. ఓకే, ఎవరైతే మేము సూపర్ డూపర్ చీఫ్ మినిస్టర్లు అనుకుంటానో వాళ్ళకు కూడా ఒక షాక్ ఇచ్చింది. అంటే ఏంటి, ప్రజలు అవేర్నెస్ వస్తే అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎవరైనా, అంటే ఇప్పుడు నక్సలైట్లారా మీరు ప్రజాస్వామ్యంలోకి వస్తే కేరళ మిరాకిల్ జరిగింది. మీరు నిజంగా ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజల కళ్యాణాన్ని, ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునేలా ఉంటే కేరళలో కమ్యూనిస్టులు చేసిన విధంగా బ్యాలెట్ని ఎన్నుకోండి, బ్యారెల్ వదిలేయండి, తుపాకీని వదిలేయండి అని కేరళ స్టోరీ. ఈ కేరళ స్టోరీ నక్సలైట్లకి, నక్సలిజానికి బిగ్ షాకు. ఈ కేరళ స్టోరీ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయని వాళ్ళకి బిగ్ షాకు. అందుకనే కేరళ ఈజ్ కేరళ అండి. ఇట్ ఈజ్ అ మ్యాచ్లెస్. దీనికి చాటి వచ్చే రాష్ట్రమే మనకు లేదు, అది కమ్యూనిస్టు పాలన ఉన్న రాష్ట్రం. నక్సలైట్లను ఫిజికల్గా ఎలిమినేట్ చేసుకుంటూ పోతే నక్సలిజం ఎండ్ అవ్వదు కదా. సో ఐడియాలజీని ఎండ్ చేయాలి. సో నక్సలిజం అనే ఐడియాలజీని ఎండ్ చేయాలంటే రాజ్యాంగ నిపుణులుగా మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి గవర్నమెంట్? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి దేనికైనా ఏం డిస్కస్ చేసినా, ఏ డిబేట్ చేసినా, ఏది జరిగినా దానికి ఫైనల్గా పరిష్కారం కనుగొన్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దానికి పరిష్కారం భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక మాట చెప్తారు, అది 2 మాటలు నేను ఆయన ఉదాహరిస్తాను. ఆయన ఏమంటాడంటే, ఇది ఇట్స్ నాట్ ఏ మీర్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ ఏ బుక్ ఆఫ్ ది మీర్ లాస్, ఓకే, ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా అంటారు అంబేద్కర్. కళ్ళంట నీళ్లు కారుతాయి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కళ్ళంట నీళ్లు కారుతాయి.
రాజ్యాంగ నిర్మాతల కళ్ళంట నీళ్ళు గారుతాయి. ఆయన ఏమంటున్నాడంటే భారత రాజ్యాంగం అనేది కేవలం చట్టాలు రూల్ చెప్పేది కాదు, అది అందులో భారతదేశ ఆత్మ ఉంది అని చెప్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడంటే అది సొల్యూషన్. నేను ఆయన మాటల్లోనే చెప్తా. అదేంటంటే, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఇట్ ప్రూవ్ టు బి బ్యాడ్, వైస్ వర్సా అనమాట. భారత రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది చెడ్డదైపోతుంది. భారత రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచోళ్ళు అయితే అది మంచిదైపోతుంది. చూసారు ఎలా ఉందో? భారత రాజ్యాంగం న్యూట్రల్, అది గ్రేట్, దాన్ని ఎవడు అనడానికి లేదు. కానీ దాన్ని అమలు పరిచేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాని మీదే అది రిజల్ట్ ఉంటుంది అంటారు. ఈరోజు భారత రాజ్యాంగంలో ఈ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి 5th, 6th షెడ్యూల్ ఉన్నాయి. అమలైనయా? నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీ వన్, ఇంక్లూడ్ మై సెల్ఫ్. ఎవ్రీ వన్ షుడ్ బి క్వశ్చన్డ్ హిమ్సెల్ఫ్. మన్మోహన్ సింగ్ అయినా, అమిత్ షా అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఈవెన్ సిపిఐఎం పార్టీలు ఎవరైనా 5th షెడ్యూల్ ఇప్పుడు దాకా ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలే? ట్రైబల్ ఏరియాలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? తర్వాత రాజ్యాంగం మొదటి ప్రైమరీ ఎయిమ్గా చెప్పుకున్న సామాజిక న్యాయం ఏదండి? ఈరోజు సచార్ కమిటీ చెప్తుంది, ట్రైబల్లో బాగా లీస్ట్ లిటరసీ ఎవరిలో ఉంది? ట్రైబల్ పీపుల్లో ఉంది. లీస్ట్ ఎడ్యుకేషన్, ఈరోజు కరువులు వస్తే వాళ్ళే ఈరోజు కావిళ్ళలో పట్టుకెళ్ళాలి, వాళ్ళకి హాస్పిటల్స్ లేవు. ఎవరు బాధ్యులు దానికి? ఈరోజు సామాజిక న్యాయం లేదు, ఆర్థిక న్యాయం లేదు. ఈ రోజుకి క్యాస్టిజం ఉంది. ట్రైబల్ పీపుల్ని ట్రైబల్లో చూస్తాం. రీసెంట్గా ఒక హీరో అంటున్నారు, ఏదో మాట్లాడితే ఎందురా ట్రైబల్ పీపుల్లో ఏదో తిట్టి కేసులు వేస్తే లొంగుతున్నారు. అంటే ఏంటి ఇది? ఈ భావజాలం ఏంటి? ట్రైబల్ పీపుల్ ఎందుకు? ఒక సచార్ కమిటీ ఎత్తి చూపింది లోపాలను. ఈ యుఎన్డిపి రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లు, హెచ్డిఐ రిపోర్ట్లు, మన నీతి ఆయోగ్ రిపోర్ట్లు చెప్తున్నాయి వాళ్ళు ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ ఈరోజు భారతదేశంలో అర్బన్ ఏరియాలో 24 గంటల కరెంటు వస్తుందంటే ట్రైబల్ త్యాగం చేస్తే వచ్చింది. ట్రైబల్ పీపుల్ ఈరోజు మినరల్స్తో అన్నీ అమలు జరుపుతున్నాయంటే, గ్రోత్ అవుతుందంటే వాళ్ళ మినరల్ కోసం వాళ్ళు అక్కడికి పోగొట్టుకుని వాళ్ళ సంస్కృతులు నాశనం చేసుకుంటూ వస్తున్నాయి. ఈరోజు జీవనాడైన పోలవరం డ్యాము వస్తుంది అంటే ఎవరు త్యాగం చేశారండి? 7 మండలాల్లో ఉన్న లక్షలాది మంది ట్రైబల్ పీపుల్, గిరిజనుల త్యాగంతో మనకు వస్తుంది. మరి వాళ్ళకి న్యాయం ఏదండి? ఏ చట్టాన్ని అమలుపరిచే? 1/70 పూర్తిగా అమలైందా? సో భారత రాజ్యాంగంలో ఉన్న గుండెకాయలంటి ఈ ఐడియాలజీని మనం ఇంప్లిమెంట్ చేసుకోలేదు. అంబేద్కర్ మనకు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు ఆ స్టేట్మెంట్. అరే దేనికైనా మీరే బాధ్యులు, రాజ్యాంగాన్ని నిందించకండి. ఈరోజు ఎవరైనా రాజ్యాంగం మాట్లాడుతున్నారు. ఈరోజు డిస్కషన్లో ఎంటైర్ మీడియాలో డిస్కషన్లో నక్సలైట్లు ఎన్ని మాట్లాడతారు, కానీ రాజ్యాంగంలో ఉన్న అమలు ఎందుకు కాలేదు? మన సొల్యూషను అదే. కాబట్టి రాజ్యాంగంలో చెప్పిన సజీవ పత్రంలో చెప్పిన 5th, 6th షెడ్యూలు, ప్రాథమిక హక్కులు, అదేవిధంగా సామాజిక ఆర్థిక న్యాయాలు, ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలైనప్పుడు అదే మనకు పరిష్కారం. ఆ పరిష్కారం దాన్ని అమలు చేస్తే నక్సలిజం ఉండదు. భారత కళ్యాణం, భారతదేశం 2047 నాటికి అమృతకాల లక్ష్యాలు సాధించి అభివృద్ధి సూపర్ పవర్గా అవతరించగలుగుతాం.